రాజకీయాల్లో ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో ఊహించలేము. ఈరోజు చిన్నవాడైనా రేపు పెద్దవాడు కావచ్చు, రేపు పెద్దవాడైనా చిన్నవాడి కోసం పోటీలో ప్రచారంలో పాల్గొనే పరిస్థితి రావచ్చు. రాజకీయాల్లో ఎవరి సామర్థ్యం ఎంత, ఎవరి శక్తి ఎంత అనేది ఆయా పరిస్థితులు, ఆ రాజకీయ ముఖ చిత్రంలో భాగంగా ఆయా పార్టీలు, ఆయా ప్రాంతాలను బట్టి కూడా ఉంటుంది. తాజాగా రేపు ఎన్నికలు ఉన్నాయి తమిళనాడు రాజకీయాల్లో. తమిళనాడు వేదికగా ఒక సంచలన ఎన్నికలు ఇక రేపే నువ్వా నేనా అనుకునే పోరులో భాగంగా తమిళనాడు రాజకీయాల్లో ఇక రేపు ప్రజల తీర్పు రేపు రాబోతుంది. అలాగే మే 4వ తారీఖున రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఇక తమిళనాడు రాజకీయాల్లో ఒక అనూహ్యమైన మరియు ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. తమిళ వెట్రి కజం టీవీకే పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దళపతి విజయ్ తన ఎన్నికల ప్రచారంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను ఉపయోగించుకోవడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా పొరుగు రాష్ట్ర నేతల ఫోటోలను ప్రచారంలో వాడటం తక్కువ, కానీ టీవీకే గారు విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి, అసలు ఈ ఫోటో పట్టుకొని ఉన్న రాజకీయ సమీకరణలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల చంద్రబాబు కూడా తమిళనాడుకు సంబంధించిన కూటమి నాయకులను గెలిపించండి అంటూ తనదైన రీతిలో, తనదైన పాత పద్ధతిలో, తనదైన అబద్ధాల ప్రచారంలో భాగంగా తాను తమిళనాడుకు వెళ్ళి మరీ పరువు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తమిళనాడులో అనేక నియోజకవర్గాల్లో తెలుగు మాట్లాడే ప్రజల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు మరియు చెన్నై వంటి నగరాల్లో తెలుగు ఓటర్లు గెలుపోటములను శాసించే స్థాయిలోనే ఉన్నారట. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడిన వారు చాలామందే ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక బలమైన నాయకుడిగా వాళ్ళంతా భావిస్తున్నారు. గతంలో వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే అపార కీర్తి, అపార మర్యాద కలిగిన వాళ్ళే వీళ్ళంతా కూడా. కాబట్టి ఇప్పుడు వైసీపీ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ బలంగా ప్రేమించే వాళ్ళు, బలమైన అభిమాన సంఘాలు కూడా ఇక్కడ ఉన్నాయట. అందుకే ఈ తెలుగు ఓటర్ల ఓటు బ్యాంకు కోసం, ఈ ఓటు బ్యాంకు తమ వైపు తిప్పుకోవడం కోసమే విజయ్ ఈ ప్లాన్ వేసినట్లు కనబడుతుంది. జగన్ ఫోటోతో ప్రచారం చేయడం ద్వారా తెలుగు ప్రజలకు తాము దగ్గరగా ఉన్నామనేది విజయ్ భావిస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ ఫంక్షన్లో కూడా విజయ్ రావడం, చెన్నైలో జరిగినప్పుడు విజయ్ జగన్ ఇద్దరు కూడా పక్కపక్కనే కూర్చోవడం, ఇద్దరు పక్కపక్కనే మాట్లాడుకోవడం లాంటి దృశ్యాలు చాలా పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద నాయకులకు కొంచెం ఇది అజీర్ణంగా ఉండొచ్చేమో, కానీ తప్పదు. ఇక ఈ వీడియోలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారిని రోల్ మోడల్గా కూడా తీసుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అడుగులు వేస్తున్నారు, ఎలాంటి చర్యలు చేశారు, ఒక ప్రతిపక్షంలో ఉన్న అపోజిట్లో ఉన్న వాళ్ళను డిఫీట్ చేసేదానికి తాను ఎలాంటి గొప్ప అడుగులు వేస్తుంటారు, అసలు ప్రజలకి ఏం కావాలా, ప్రజలకి ఏం చేస్తున్నాము, మంచి చెడు మధ్య యుద్ధం నడుస్తున్న తరుణంలో మనం రాజకీయం ఎందుకు అవసరం అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారు. కాబట్టి ఆ విజయ నరాలను టీవీకే కూడా అవలంబిస్తున్నట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే తన నడవడిక, తన బట్ట, తన ఆలోచనను మలుచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే మాజీ మంత్రి గారు రోజా గారు కీలక నేతల ముందు కూడా గతంలో కూడా ఈ విషయం చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తున్న తీరు, ప్రజలతో మమేకమయ్యే విధానం మరియు ఆయన సంక్షేమ పథకాల వ్యూహాలను టీవీకే విజయ్ నిశితంగా గమనిస్తున్నారు, పరిశీలిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. డ్రెస్సింగ్ స్టైల్ నుంచి పబ్లిక్ స్పీకింగ్ వరకు విజయ్ తన జగన్ ఎలా చేశారో జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే తాను కూడా ఆ మోడల్కి వచ్చి తాను ఆ స్థాయికి దిగి తాను అడుగులు వేసినట్టుగా కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆ సింప్లిసిటీ, బేసిక్గా ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక పెద్ద రాజులాగా, పెద్ద కింగ్ లాగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ప్రజలకు సేవకుడిగా బాధ్యత, గొప్ప బాధ్యత అనేది మాత్రం ఉంటుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా హూందాగా వ్యవహరిస్తుంటారు. చిన్న పిల్లాడిని దగ్గరికి తీసుకునే విధానం, ముసలవ్వను దగ్గర తీసుకునే విధానం, ఒక తాతకు గౌరవం ఇచ్చే విధానం, సోదరుడిగా సోదరినిగా ఇంట్లో ప్రతి ఒక్కరిని విభాగాలుగా తాను చూపించే ప్రేమ, ఓపిక. రాజకీయ నాయకుడికి అతి ముఖ్యంగా ఉండాల్సింది ఓపిక. బయటకు వస్తే కోట్ల మంది జనాలు ఎగబడుతూ, లక్షల మంది రోడ్ల మీదకి వస్తూ, ఒక నినాదంతో వస్తూ, ఆయన చెయ్యి చాకితే చాలు, ఆ చెయ్యి స్పర్శ నాకు తాకితే చాలు అనేటట్టుగా ఎగబడుతున్న తీరు చూస్తుంటే ఓపిక ఉండాలి రాజకీయ నాయకుడికి. బాలకృష్ణ మాదిరిగా చెంపలు పలగొట్టమో, కారు లేపి తనడమో లాంటి చర్యలు పోకూడదు. అది తప్పుడు సంకేతం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన అవకాశం, ప్రజలు నిలబెడితే ఈరోజు ఎన్టీఆర్ వచ్చాడు, ప్రజలు నిలబెడితే ఈరోజు చంద్రబాబు పార్టీ నిలబడింది, చంద్రబాబు ఆ పార్టీని కొనసాగించారు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. అలాగే ప్రజల దీవెనలు, ప్రజల ఆశీస్సులతోనే బాలకృష్ణ మూవీస్ అంటే తను తీసే సినిమాలు హిట్ అయినా, తను నడిచే రాజకీయ స్థానంలో ఓట్లు పడాలన్న అన్నిటికీ ముడిపడి ఉన్నది ఏంటి? ప్రజలు. మరి అలాంటి ప్రజలకు నువ్వు సెకండ్ ఇచ్చేదానికి సమయం లేదు, మాట్లాడడానికి టైం లేదు, కనీసం వాళ్ళతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించే తీరులో కూడా నీకు ఆ నైతికత లేనప్పుడు
నీకు ఆ బాధ్యత ముందుకు తీసుకుపోయే హక్కు కూడా ఉండకూడదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా డిఫరెంట్గా ఎంతమంది వచ్చినా కూడా తాను బతిమలాడుతాడు, నాకు సమయం లేదు అంటూ తాను బతిమలాడి మరీ తాను అక్కడి నుంచి వెళ్తుంటాడు. అది ఆ రోల్ మోడల్గా టీవీకే విజయ్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చాలామంది చెబుతున్నారు. ఇక తాజా సర్వేల ప్రకారం విజయ్ స్థాపించిన ఈ టీవీకే పార్టీ సుమారు 10 నుంచి 15 స్థానాల్లో ఘన విజయం సాధించే అవకాశం ఉంటుందని లెక్కలు చెప్తున్నాయి. కొన్ని చోట్ల విజయ్ స్వయంగా పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని వార్తలు వినబడుతున్నాయి. ఒకవేళ ప్రధాన పార్టీలైన డిఎంకే మరియు ఆల్ ఇండియా డిఎంకేలకు స్పష్టమైన మెజారిటీ రాకపోతే విజయ్ అక్కడ ఒక పెద్ద కింగ్ మేకర్గా మారే అవకాశం లేకపోలేదనే వార్తలు వినబడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ప్రచారం చేయడం విజయ్ గారు తెలుగు ప్రజలను ఆకర్షించడానికి, తెలుగు ప్రజల ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవడానికి మాత్రమే ఈ పని చేశారు. ఈ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపరుస్తుందా అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. రేపు ఎన్నికల పోలింగ్ జరుగుతుంది, మే 4న రిజల్ట్స్ వస్తాయంట. ఆ తర్వాత తమిళనాడు భవిష్యత్తు ఏంటి, భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది తమిళనాడులో. ఇక మొదట్లో విజయ్ పార్టీ బీజేపీ లేదా ఆల్ ఇండియా డిఎంకే కూటమితో వెళ్తుందనే ప్రచారం జోరుగా చేశారు పాపం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరే, జగన్మోహన్ రెడ్డి గారి లైన్ మాదిరే తాను కూడా సొంతంగానే పోతాను, ఓటమి చెందినా పర్వాలేదు అని తాను నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత డిఎంకేతో కూడా చర్చలు జరిగాయని, సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరలేదని, ఇలా అనేక రకాలుగా విమర్శలు వచ్చాయి, అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో విజయ్ ఒంటరిగానే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు, ఒంటరిగానే పోతున్నారు. జగన్ ఫోటోను వాడటం అంటే నేను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే, ఈ అన్న మాదిరిగానే నేను కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన అందరి మీదికి ఎలా పోరాడుతున్నారో దేశాన్ని మొత్తం చూస్తుంది. ఓ సంక్షేమ రాజకీయాలను తీసుకురావడానికి తెలుగువారి మద్దతు నాకు కావాలి, తెలుగువారి ఆశీస్సులు నాపై ఉండాలి అంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని చేతిలో పట్టుకొని ప్రచారం చేస్తూ విజయ్ తన వ్యూహాన్ని అమలు చేసుకుంటూ పోయారు. విజయ్ చేస్తున్న ఈ ప్రచారం ఇతర రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తున్నాయో పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తమిళనాడులో ఎన్డీఏ తరఫున ప్రచారం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఫోటోను విజయ్ పాడటం ద్వారా ఏపీ రాజకీయాల ప్రభావం తమిళనాడుపై ఎంతవరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కేవలం ఓట్ల కోసమే లేక భవిష్యత్తులో జగన్ విజయ్ ఇద్దరి మధ్య కూడా రాజకీయ మైత్రికి దారితీస్తుందనేది చూడాలి. ఖచ్చితంగా ఇద్దరు నాయకులు గొప్ప స్థానంలో గొప్పగా ఎదుగుతున్నప్పుడు అవసరం పడుతుంది. ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం గతంలో ఎట్లుండేదో దేవుడేరు, కానీ రాబోయే కాలంలో రాబోయే చర్యల్లో భాగంగా ఖచ్చితంగా వీళ్ళందరూ మద్దతుగా ఉండాలి, వీళ్ళందరూ ఒక తాటిపైకి రావాలి. ఎందుకంటే యుద్ధం మామూలుగా లేదు. ఒకవైపు ఏమో అధికార మదంతో రగిలిపోతున్న యుద్ధం, మరోవైపు ప్రజలు ఓట్లేస్తున్నా కూడా ఓట్లు కూడా మాయ చేస్తూ గెలుస్తున్న వైన్యం కనబడుతున్న తరుణంలో మంచేంటో చెడేంటో అసలు అర్థం కాని వైన్యం. అంటే ప్రజలు వెళ్ళి ఒక పార్టీకి ఓట్లు వేస్తే ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి, ప్రజాస్వామ్యంలో ఒక ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొల్పుతున్న సమయంలో బలమైన పార్టీలు, లార్జెస్ట్ పార్టీలు, ఇండిపెండెంట్గా ఇలా బలంగా తయారవుతున్న వాళ్ళందరూ కూడా ఏకమై ఈ వ్యక్తుల మీద పోరాడాల్సిన అవసరం రాబోయే కాలంలో ఖచ్చితంగా ఉంటుంది. ఓటు అనేది చాలా ముఖ్యమైన పవిత్రమైన అంశం. దాన్ని కూడా ఆగం చేసే కార్యక్రమం మొదలుపెట్టేదా అంటే నిజంగా ఇది బాధాకరం. దీనిపై ఇప్పటికి కూడా ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన 50 లక్షల ఓట్లు, ఏకంగా 50 లక్షల ఓట్లు, అవినీతి ఓట్లు, అడ్డంగా పడ్డ ఓట్లు ఎక్కడి నుంచి పడ్డాయి? రాత్రి 11 గంటల నుంచి మధ్యరాత్రి 2 గంటల వరకు పడడం ఏంటి? ఆ పడడంలో 16-18 సెకండ్లో పోయి ఓట్లు వేసడం ఏంటి? అసలు పరిస్థితి ఏమైనా మనిషికి ఏమైనా ఆలోచించేటట్టు ఉందా అంటే కూడా సమాధానం చెప్తలేదు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇలాంటి విజయ్ కానీ రాబోయే కాలంలో ఒంటరిగా ఎదుగుతున్న బలమైన రాజకీయ శక్తులందరూ కూడా ఏకమై తప్పు చేస్తున్న వాళ్ళ తాట తీయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజాక్షేత్రంలో ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంటుంది. ప్రజల కోసం పోరాడాల్సిన బాధ్యత కూడా వీళ్ళందరిపైన ఉంటుంది. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి. తమిళ రాజకీయ ముఖ చిత్రం రేపటితో తేలబోతుంది. రాబోయే కొద్ది రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుందో. ఆంధ్రప్రదేశ్ ఇంపాక్ట్ కూడా ఎలా దాని మీద పడుతుందో అనేది కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.